ప్రజెంట్ మనం వచ్చేసి మహబూబ్ నగర్ దాటి మన్యంకొండ మహబూబ్ నగర్ టౌన్ వైపు వెళ్తున్నాం. మహబూబ్ నగర్ ఇంకా మన్యంకొండ మధ్యలో కొత్తగా ట్రాక్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. స్తంభాలను ఏర్పాటు చేశారు, చూడొచ్చు. ఇదంతా కనిపిస్తుంది కొత్త ట్రాక్. ప్రజెంట్ మనం వచ్చేసి మహబూబ్ నగర్ టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి లేకపోతే మా తర్వాత 10 ఇటు ట్రాక్ పక్కన చూడొచ్చు, కొత్తగా రీటైనింగ్ వాల్ అనేది కట్టారు. बली मसाला बली आनियन बली मसाला बली सर मसाला बली आनियन ట్రాక్ వర్క్ వచ్చేసి మహబూబ్ నగర్ టౌన్ దాటి మనం మన్యంకొండ వైపు వెళ్తున్నాము. మహబూబ్ నగర్ నుండి మహబూబ్ నగర్ టౌన్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్. ఇప్పుడు మహబూబ్ నగర్ టౌన్ నుండి ఇటు మన్యంకొండ వైపు వెళ్తున్నాం. ఇది వచ్చేసి 11 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఇది వచ్చేసి మహబూబ్ నగర్ బైపాస్ ఫ్లైఓవర్ ఇది. మహబూబ్ నగర్ మన్యంకొండ సెక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్ నడుస్తుంది. వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది.
చూడవచ్చు హ్యూజ్గా రిటైనింగ్ వాల్ని కన్స్ట్రక్ట్ చేశారు కొన్ని చోట్లలో. ఎలక్ట్రికల్ పోల్స్ పైన వైరింగ్ వర్క్ నడుస్తుంది. ప్రజెంట్ మనం వచ్చేసి మన్యంకొండ రైల్వే స్టేషన్ దగ్గరలోకి వచ్చేసాం. ఇది వచ్చేసి మన్యంకొండ రైల్వే స్టేషన్. ఇది ఇక్కడ కొత్త స్టేషన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే కొత్త స్టేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం ఈరోజు. ఈ మన్యంకొండ రైల్వే స్టేషన్లో కొత్తగా రూప్ షెడ్ వేశారు, మళ్ళీ కొత్త స్టేషన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇంత కొత్త స్టేషన్ అన్నమాట. కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మన్యంకొండ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కొత్త ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇది కొత్తగా ట్రాక్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు ఇక్కడ. ఇటు మనం మహబూబ్ నగర్ నుండి మహబూబ్ నగర్ టౌన్ వరకు 4 కిలోమీటర్స్, మళ్ళీ మహబూబ్ నగర్ టౌన్ నుండి మన్యంకొండ వరకు 11 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ నుండి మన్యంకొండ వరకు 15 కిలోమీటర్స్ జర్నీ అనేది ట్రావెల్ చేసాం మనం ఇప్పటివరకు. ఈ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 వర్క్, ఇంకా డబల్ ట్రాక్ వర్క్, అంటే
ఆల్రెడీ 2 ట్రాక్స్ ఉన్నాయి, ఇంకా 2 ట్రాక్స్ అనేది ఎక్స్ట్రా వేశారు. 4 ట్రాక్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్ నెంబర్ 192 మధ్యలో. అవతల ప్లాట్ఫామ్ నెంబర్ 2 దిక్కు చూడొచ్చు. ట్రాక్ వర్క్ అనేది పెండింగ్ ఉంది, ఇంకా స్టిప్పర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ రైల్వే డబలింగ్ వర్క్ వచ్చేసి అటు మహబూబ్ నగర్ ఇంకా మన్యంకొండ వరకు కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ స్విచ్లో ట్రాక్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. మధ్యలో అక్కడక్కడ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కూడా నడుస్తుంది. ఇప్పుడు మహబూబ్ మన్యంకొండ నుండి టు కోట కదర వైపు చూసుకుంటే ఇలాంటి వర్క్ అనేది స్టార్ట్ కావాలని అనిపిస్తుంది. ఇది కోట కదర లెవెల్ క్రాసింగ్. ఇది కోట కదర రైల్వే స్టేషన్ దగ్గర ఎలాంటి వర్క్ అనేది స్టార్ట్ కాలే ఇంకా. ఇది వచ్చేసి కోట కదర రైల్వే స్టేషన్. ఇది మన్యంకొండ నుండి కోట కదర రైల్వే స్టేషన్ వరకు 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం మహబూబ్ నగర్ నుండి కోట కదర వరకు 20 కిలోమీటర్స్ అనేది జర్నీ చేసాము. మన్యంకొండ దాటిన తర్వాత కోట కదర రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ స్ట్రెచ్ మధ్యలో ఎలాంటి వర్క్ అనేది స్టార్ట్ కాలే ఇంకా. కోట కదర తర్వాత వచ్చే స్టేషన్ దేవర కదర. అది వచ్చేసి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. కోట కదర నుండి దేవర కదర మధ్యలో ఇక్కడ కూడా ఎలాంటి వర్క్స్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తలేదు. చూడొచ్చు ఇక్కడ
దాటిన తర్వాత దేవరకద్ర వెళ్ళే రోడ్లో ఇది వచ్చేసి దేవరకద్ర రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ అటు కోట కదర నుండి ఇటు దేవరకద్ర మధ్యలో 6 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. మనం మహబూబ్ నగర్ నుండి దేవరకద్ర వరకు ఆల్మోస్ట్ 26 కిలోమీటర్స్ స్ట్రెచ్ కంప్లీట్ చేశాము. ఈ దేవరకద్ర నుండి అటు కృష్ణా జంక్షన్ వెళ్ళే వేరే ట్రాక్ ఉంటుంది సపరేట్గా. రైట్ సైడ్ నుండి కృష్ణా జంక్షన్ అనేది అటు మన కర్ణాటక వైపు వెళ్తుంది. ఆల్మోస్ట్ 66 కిలోమీటర్స్ ట్రాక్ ఉంటుంది, సింగిల్ ట్రాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడితో మన ఈ వీడియోని ఎండ్ చేద్దాం. మరో కొత్త వీడియోతో కలుద్దాం.